ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే వరద బాధితుల్ని కలిసి అక్కడ మనం పరామర్శించడానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పడం జరిగింది. అసలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎందుకు అన్నారు, అసలు ఏంటి దాని వెనకాల అర్థం ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూస్తున్నట్టయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వరద బాధితుల్ని కలిసి అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని అనడం జరిగింది. అంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. అన్ని అంటే మనుషులు సృష్టించేవి ఉంటాయి, నేను కాదని, కానీ ఫ్లడ్స్ కూడా మనుషులు సృష్టించడం అనేది కొత్తగా ఉంది. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సిరి, నాకు తెలిసి ఆయన ఆయన విన్న తర్వాత జగన్ రెడ్డి గారికి చెప్పేది దొబ్బిందేమో అనుకుంటున్నాను నేను. అంటే నేను ఎప్పుడు అటువంటి భాష మాట్లాడను. వరదలు వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వం నుంచి సాయం ఏమి అందుతుందో ఏంటి అన్నది అడగడంలో తప్పు లేదు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనడం, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనడం, లేకపోతే వారికి అందేటువంటి సాయం విషయంలో నిందలు వేయడం, బుడమేరు ఎక్కడో పొంగితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి అక్కడ బుడమేరు గేట్లు ఎత్తేసారని చెప్పడం. అంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థం అవుతుందో, ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళకైనా అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ముఖ్యమంత్రి గారు వరద వచ్చిన తర్వాత 24 గంటలు ఆయన ప్రజల్లో ఉన్నాడు. వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఒక పక్క నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందాలు, లోకల్గా, అది కాకుండా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని దివీస్ లాంటి కంపెనీ వారు, అక్షయపాత్ర ఫౌండేషన్ లాంటి వారు నిరంతరం అక్కడ వరద బాధితులను రక్షించడం, వారికి ఆహారం, నీరు సప్లై చేయడం, వాళ్ళకి మందులు అవి సప్లై చేయడం, చంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి పాలు అవి సప్లై చేయడం, ఇదే కార్యక్రమమే ఉన్నారు. దానికి ఇంకా సపోర్ట్ చేయాలి. మాజీ ముఖ్యమంత్రిగానో లేకపోతే ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగానో అతని బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈరోజు విజయవాడలో వచ్చింది అంటే, విజయవాడ అంటే బుడమేరు పొంగింది కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి ఇలా వరద రావడం. ఇప్పుడు కూడా మన ఈ విజయవాడలో ప్రాజెక్టుకి, ప్రకాశం బ్యారేజ్కి హైయెస్ట్ 11.5 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది అక్కడ. అదే సందర్భంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అక్కడ వచ్చింది కదా. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నారు కదా. అదే హైదరాబాద్లో కూడా కంటిన్యూ వర్షం పడి ఇక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నాం కదా. నేను అంటుంది అన్ని చోట్ల ఇది ప్రకృతి విపత్తు. ఈ టైంలో సాయం చేయాలి. నువ్వు వెళ్ళావు, పరామర్శించు, ఏదైనా ₹1 సాయం చేసావా పార్టీ తరఫున? పోనీ బాధితులకి ఏమైనా ఒక ఆహార పొట్లం పట్టుకెళ్ళావా? పోనీ నీకు సంబంధించినటువంటి గతంలో 150 మంది ఎమ్మెల్యేలు చేశారు కదా. మొన్న ఎలక్షన్స్లో 175 కాన్స్టిట్యున్సీలో వైనాట్ 175 అని చెప్పి 175 కాన్స్టిట్యున్సీలో మీ అంతా పోటీ చేయించావు కదా. మీ నాయకులేరి, మీ కార్యకర్తలేరి? ఎక్కడికైనా వెళ్ళి ఒక 10 పైసలు సాయం చేసిన కానీ, లేకపోతే ఒక అట్టుబండి కానీ సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? అది పోగా మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు. నిజమైన మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏంటి తెలుసా సిరి? ఈయన ముఖ్యమంత్రిగా అయిన అప్పుడు 2019లో కొన్ని తప్పుడు నిర్ణయాలను, కొన్ని విధానాలు చేసుకొచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల వలన మొదట్లోనే భవన నిర్మాణ కార్మికులు దాదాపు 56 మంది చనిపోయారు. నూతన ఇసుక విధానం అని చెప్పేసి పట్టుకొచ్చి 56 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే. పోలవరం నుంచి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని డయాఫ్రామ్ వాళ్ళు కొట్టిపోయేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే అది. మీకు గుర్తుందో లేదా, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ కొట్టిపోయింది. దాదాపు ఒక 44 మంది 45 మంది చనిపోయారు. 5 ఊళ్ళు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఒక 15 మంది ఎంతమందో కనపడకుండా పోయారు. ఈ రోజుకి అక్కడ కనీసం ఉండడానికి ఇల్లు లేవు, గోడారంలో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎవరికి వాళ్ళకి కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించాల. అదే మాట అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుపోవడం విషయం మీద పార్లమెంట్లో కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు. అదొక కేస్ స్టడీ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి అని. అది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే. ఇలా చెప్పుకుంటా పోతే రాష్ట్రం ఇంకా ఆర్థిక పరిస్థితులు అత్యంత ఘోరంగా తీసుకొచ్చాడు. మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే అది. ఇదే ఒక కులం మీద కోపంతో అమరావతి ప్రాంతాన్ని చిన్న భిన్నం సర్వనాశనం చేసుకొచ్చాడు. అది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే. నువ్వు చేసుకొచ్చిన డిజాస్టర్లన్నీ మానేసి ఎక్కడో ఫ్లడ్ వస్తే
నిరంతరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రజలు కానీ అందరూ ఆ కార్యక్రమాలతోటి వాళ్ళని ఏదో సాయం చేయాలని పనిచేస్తుంటే దాని మీద నిందలేయడం, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనడం, అందుకనే నేను చిప్పు దొబ్బిందేమో అంటాను. అందుకనే, లేకపోతే అతను మెదడే ఒక మెదడంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో, లోపల ఏమైనా ఉందేమో అతనికి అర్థం కాదు. మీకు గుర్తుందో లేదో 2022లో గోదావరి వరదలు వచ్చినాయి. అప్పుడు చాలా పెద్ద ట్రోల్ అయింది. వరద బాధితులకి వీడిచ్చిన ఇంటికి ఇంత ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఇచ్చింది ఎంత సాయం మీకు సరే నీకు గుర్తుందో లేదో, 4 ఆలుగడ్డలు, 4 5 కూడా లేదు, 4 ఆలుగడ్డలు, 4 ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, మర్చిపోయాను 100 గ్రాములు కందిపప్పు, 100 గ్రాములు. అది ఈయన ఇచ్చిన సాయం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశాడు దాని మీద, జగన్ రెడ్డి నువ్వు చేసిన సాయం ఏంటి, 4 అంటే 4 ఆలుగడ్డల, 4 ఉల్లిపాయల, 100 గ్రాములు కందిపప్ప అని ఆ రోజు ట్వీట్ చేశాడు ఆయన 22లో. అటువంటి వ్యక్తులు ఏ రోజు తన జేబులోంచి ఇలా ₹1 సాయం చేసేటం తెలియదానికి. భారతదేశంలోనే ధనిక రాజకీయ నాయకుల్లో చాలా ముందున్నాడు ఆయన. గతంలో 2019 నుంచి 24 వరకు కూడా దేశంలోని ధనిక ముఖ్యమంత్రి. ఆయన అఫిడవిట్స్ వస్తే కొన్ని 100 కోట్ల ఆస్తి చూపిస్తాడు ఆయన. ఏదైనా ₹10 సాయం చేసావా వరద బాధితులకి, ప్రజలకి? నీ హయంలో కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు. ఇది రాజకీయాలకి మాట్లాడుకునే సమయం కాదు. ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, మన కార్యకర్తలు నాయకులు ముందు వాటికి వెళ్ళి సాయం చేయండి అని చెప్పడం, తమ వంతుగా ఈయన కూడా సాయం చేయడం, అది చేయాలి ఒక బాధ్యతగా రాజకీయ నాయకుడిగా. అంతేగాని మ్యాన్మేడ్ ఫ్లడ్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే మాట్లాడే ప్రజలు అసహించుకుంటారు. ఒక పక్కన నిరంతరంగా అసలు ముఖ్యమంత్రి గారు అయితే 18 గంటలు అక్కడే ఉంటాడు కదైనా, సెక్రటరీకి అక్కడికి వెళ్ళా, ఆ కలెక్టరేట్లోనే ఉండి అధికారులందరినీ దగ్గరుండి పనులు చేయించడం, ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు వరదలో చిక్కుపోయిన వాళ్ళందరినీ తీసుకురావడం, ఒక పక్కన టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు కదా, డ్రోన్స్ ద్వారా కూడా ఆహారం సప్లై చేయడం, ఇంకా మళ్ళీ మీడియా ద్వారా ఏమైనా సమాచారం వస్తే సమాచారం తీసుకుని వాళ్ళు రక్షించే కార్యక్రమాలు చేయడం. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి, హెలికాప్టర్స్ వచ్చినాయి, మరపడలు వచ్చినాయి. అంటే ప్రాణ నష్టం జరగకుండా ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇదే సందర్భంలో ప్యారలల్గా వాళ్ళకి ఆకలి తలమడించకూడదని చెప్పేసి కార్యక్రమాలు చేసుకోవడం, వాళ్ళకంతా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ వంతుగా సాయం చేయకపోగా ఈ విధమైనటువంటి నీకున్న పేపర్లోని ఛానల్ ఉంది కాబట్టి ఈ విధంగా నిందలేయడం, ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది భావ్యం కాదు. ప్రజలు అసహించుకుంటున్నారని కానీ ఇప్పటికైనా గమనించాలి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఈ చరిత్ర ఇతరులతో సమాప్తం. ఎందుకంటే ఇప్పటికే స్క్రిప్ట్ లేకుండా నువ్వేం చదవలేవు. నాకు స్క్రిప్ట్ రాసి చూడగానే చెప్పు, కరెక్ట్గా రాసేవాడి స్క్రిప్ట్, లేకపోతే నన్ను ప్రజలు హేళకలు పడుతున్నారు, హేళం చేస్తున్నారని చెప్పేసి అని. ఎందుకంటే లేకపోతే ఎవరు సలహాలు వింటున్నాడో మనకు తెలియదు. ఇప్పటికైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలబడడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది. అది చేయమని నేను వేడుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆలోచన ఎందుకు రాలేదంటారు సార్? అంటే నార్మల్గా చిన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అంటే మనకి ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా సహాయం చేయాలి అని చెప్పేసి. ఇది అసలు ఇప్పటికి ఎందుకు ఈరోజు కదమ్మా, నీకు ఆయన హయాంలో కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా ఎక్కడ అతను కానీ అతని సిబ్బంది కానీ ₹1 ఇచ్చిన దాఖలా లేదు, ఒక సాయం చేసిన దాఖలా లేదు. మీరు చూపించండి ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకో, లేకపోతే తుఫాను బాధితులకో, లేకపోతే కరోనా బాధితులకో ఎప్పుడైనా ₹1 సాయం చేసినటువంటి వార్త ఏదైనా ఉంటే నాకు చూపించండి. అది మానేసి ఇలా బురద చల్లడం అది తప్పు కదా. నేను అంటుంది ఏ సమయంలో రాజకీయాలు మాట్లాడాలి, ఏ సమయంలో రాజకీయాలు మాట్లాడకూడదని తెలుసుకోవడమే రాజకీయం. కనీసం ఇప్పటికైనా జ్ఞానం సంపాదించుకోమని వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మాజీ ముఖ్యమంత్రి కాడి నుంచి పులివెందుల ఎమ్మెల్యే దాకా వచ్చావు, దిగజారు 151 నుంచి 11కి వచ్చావు, రేపు పొద్దున మొత్తాన్ని 0కి వెళ్ళిపోతావు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.